ఓకే అండి. ఈ ఒక రోజు నుంచి ఇంక డైలీ వర్క్ స్టార్ట్ చేద్దాం ఆ! అనుకున్నాను. చేసేయండి. ఇంకా టైం వేస్ట్ కాకుండా మనం ఎండ్ ఆఫ్ ద ఆగస్ట్ కల్లా జాబొచ్చేటట్లు మనం ప్రిపేర్ అవ్వడం. అండ్ నెక్స్టు ఒక హాఫ్ ఎన్ అవర్ టైం పెట్టుకొని డైలీ ఏదో ఒక టైము మీరు యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటే మొబైల్‌లో ఆహ్, లైక్ ఇది మన ఇంటర్న్‌షాలా యాప్ మీరు డైరెక్ట్‌గా మొబైల్ నుంచి ఫాస్ట్‌గా అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఒక 10-15 మినిట్స్‌లోనే ఓ 10 జాబ్స్‌కి డైలీ అప్లై అయితే అయిపోతది. మీకు ఓకే. కాల్స్ రావడము ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. అసైన్‌మెంట్స్ రావడం డైలీ చెక్ చేసుకోండి ఉదయం. మీకేమి అసైన్‌మెంట్స్ వచ్చినాయి అనేసి. దాన్ని బట్టి స్టార్ట్ చేయండి ఇంకా. ప్రాజెక్ట్ వర్క్ ప్లస్ జాబ్‌కి అప్లై చేసుకోవడం ఇవి 2. ఓకే అండి. ఆహ్, ఆర్టికల్‌లో కీవర్డ్ రిసర్చ్ చేసి ఇవ్వండి. ఆల్రెడీ మన వెబ్‌సైట్‌లో కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. అవి తీసుకొని కూడా స్టార్ట్ చేయొచ్చు మీరు. హాఫ్ పేజ్ యాక్టివిటీ స్టార్ట్ చేయొచ్చు. అలాగే వీక్లీ మీరు అంటే మీ టైంని బట్టి పెట్టుకోండి. లైక్ సోషల్ మీడియా ఒకరోజు, హాఫ్ పేజ్ యాక్టివిటీస్ అంటే మనకు హాఫ్ పేజ్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి కాబట్టి ఇవాళ ఒక 4 తీసుకోండి. ఇవాళ డైరెక్టరీస్, సోషల్ బుక్ మార్కింగ్స్, ఆర్టికల్ సబ్మిషన్స్, క్లాసిఫైడ్ సబ్మిషన్స్ 4 తీసుకున్నారనుకోండి. రేపొచ్చేసి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో పోస్టింగ్స్ చేయండి. తర్వాత ఎల్లుండొచ్చేసి మళ్ళీ లైక్ పీపీటీ క్రియేషన్స్, పీడీఎఫ్ అండ్ ఇమేజ్ షేరింగ్, వీడియో షేరింగ్ ఇట్లాంటివి చూసుకోండి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ సోషల్ మీడియా యాప్ చూడండి. ఆ తర్వాత మళ్ళీ ఇట్లా హాఫ్ పేజ్ యాక్టివిటీస్, కంటెంట్ రాసుకోవడము, కీవర్డ్ రిసర్చ్ చేసుకోవటం ఇట్లాంటి ఆల్టర్‌నేట్ డేస్ ప్లాన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆహ్, ఫస్ట్ బిఫోర్ స్టార్టింగ్ సోషల్ మీడియా ఫస్ట్ క్యాలెండర్ ఒకటి క్రియేట్ చేయండి. అంటే ఈ వీక్‌లో మనం ఏమేం పోస్టులు చేస్తున్నాము. వీక్‌లో ఒక 3 టైమ్స్ రిపీట్ అవుతుంది. 2-3 టైమ్స్ పోస్ట్ చేస్తారు కాబట్టి 2-3 ఇమేజెస్. ఒకవేళ 2 డేస్ చేస్తున్నారనుకోండి సోషల్ మీడియా యాక్టివిటీస్. ఫస్ట్ రోజు మనం ఇమేజ్ చేయాలి. సెకండ్ రీల్ చేయాలి. ఇట్లా ఆల్టర్‌నేట్‌గా ప్లాన్ చేసుకోండి. అంటే రెండిటి మీద గ్రిప్ వస్తది అప్పుడు మనకి. ఇప్పుడు ఈరోజు చేసామనుకోండి మనకు కొంచెమే తెలుస్తది. రేపు చేస్తున్నాం అనుకోండి ఇంకొంచెం మనకు తెలుస్తది. ఇంకొంచెం బెటర్‌గా ఎలా చేస్తాం, ఇంకొంచెం బెటర్‌గా ఎలా చేయగలం అనేది మనకి ఎక్స్‌పీరియన్స్‌తో వచ్చేస్తది. సడెన్‌గా క్వెషన్ చేసినప్పుడు కూడా ఆన్సర్ చేయడానికి మనం ఎలా చేస్తున్నాము అనేది బెటర్ వెర్షన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అది మీరు ప్లాన్ చేసుకోండి. మీ వర్క్ టైమింగ్స్‌ని బట్టి లైక్ ఎన్ని డేస్ సోషల్ మీడియా చేయగలుగుతారు, ఎన్ని డేస్ ఎస్‌సిఓ చేస్తారు అనేది. అండ్ అట్ ద సేమ్ టైము ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా ప్రిపేర్ అవ్వడం. ఇవి మొత్తం మీరొక అట్‌లీస్ట్ ఒక 2 అవర్స్, 3 అవర్స్ టైం పెట్టుకోండి ప్రాక్టీస్‌కి. ఏ టైంలో కుదురుతది, ఎలా కుదురుతది. మనకు క్లాస్ అయిపోయినాక ఈ అవర్ గూడా మనకి టైం ఉంటది గాబట్టి ఈ అవరు ఇట్లా మీరు ఇంకొక ఇది 5-10 డేస్ అయిపోయిన తర్వాత మనకి ఈ 10 డేస్ కూడా ఉంది. ఈ 1 అవర్ ఉంటది. నెక్స్ట్ ఇంకో 1, 2 అవర్స్ మీరు టైం చూసుకొని ఒక 1 అవర్‌లో ఒక హాఫ్ ఎన్ అవర్ జాబ్స్ అప్లై చేసుకోవడము. ఒక హాఫ్ ఎన్ అవర్ ఇంటర్‌వ్యూస్‌కి ప్రిపేర్ అవ్వడము. ఒక 2 అవర్స్ కంప్లీట్‌గా ప్రాక్టికల్స్ చేసుకోవడం. ఇట్లా ఒక ప్లాన్ జేసుకోండి. కంప్లీట్‌గా మనకి ఆగస్ట్ ఎండింగ్ కల్లా పర్ఫెక్ట్ అయిపోతుంది. మీరు వర్క్ అయితే కంప్లీట్ అయిపోగానే చెప్తే, నేను రిపోర్ట్స్ ఎలా తీయాలి, రిపోర్ట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తాను. మన క్లాసెస్ అయిపోయిన తర్వాత ఎండ్‌లో ఈరోజు స్టార్టింగ్ పొజిషన్స్ చూపిస్తాను. తర్వాత ఎండింగ్ పొజిషన్స్ మీరు తీసి రిపోర్ట్ అంటే ఈరోజు మీరు వర్క్ చేసినప్పుడు ఎలా ఉంది? ఎండ్ డే మీరు వర్క్ చేసిన ఎలా ఉంది? ఎలా కంపేర్ చేసుకోవాలి? క్లయింట్‌కి ఎలా పంపియాలనేది లాస్ట్‌లో చూద్దాం. మనకి 4 రోజులు ఈ క్లాసెస్ కంప్లీట్ చేసేసుకొని, తర్వాత ప్రాంప్ట్ ఇంజినీరింగ్ స్టార్ట్ చేసుకొని, అది కూడా కంప్లీట్ అయినాక ఇప్పుడు రిపోర్ట్స్ చూపిస్తా. లైక్ ఇక్కడొచ్చేసి మనకి ఫండమెంటల్స్ ఆఫ్
ఏఈఓ అంటే ఏంటంటే ఆస్క్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. వీటినే ఎల్ఎల్ఎమ్స్ అని కూడా అంటాము. ఆస్క్ ఇంజిన్స్ అంటే మనం చాట్‌జీపీటీలో క్వెషన్స్ చేస్తాం కాబట్టి ఇది మనం అడుగుతుంటే మనకి ఆన్సర్ ఇస్తుంది. దానికోసం అనేసి దీనికి ఆస్క్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేసి మనం అంటాం. ఈ ఆస్క్ ఇంజిన్ ఆప్టిమైజేషన్‌లో మనం కంటెంట్ ఎలా రాయాలి? ఎలా మన వెబ్‌సైట్‌ని అప్‌లోడ్ చేయాలి? దీన్నే ఏ లైక్ ఎల్ఎల్ఎం ఆప్టిమైజేషన్ అనే వర్డ్‌తో కూడా పిలుస్తారు. లైక్ ఏదైనా ఒక ఇంటర్వ్యూలో ఎల్ఎల్ఎం ఆప్టిమైజేషన్ అంటే మళ్ళీ అదేదో కొత్తగా అనేది మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఆస్క్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఈ ఏ వర్డ్ వచ్చినా కూడా ఆస్క్ ఇంజిన్ గానీ, లేకపోతే ఎల్ఎల్ఎమ్స్ కానీ, చాట్ జీపీటీస్ కానీ ఇలాంటి వాటిలో ఏఐ టూల్స్ ఆప్టిమైజేషన్ అన్నా గానీ మనం ఇదే చేస్తామనమాట. ఇక్కడ ఏంటంటే మనకి డిఫరెన్స్ ఏంటంటే గూగుల్‌కిను మనకి దీనికి ఇక్కడ ఫస్ట్ మనము గోల్ ఏముంటుంది అంటే మనకి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్‌లో మనం మన వెబ్‌సైట్‌ని సెర్చ్ ఇంజిన్ ఎస్‌సిఆర్‌పి రిజల్ట్ పేజ్‌లో ఇండెక్స్ అయ్యేలాగా వర్క్ చేస్తాం. బట్ ఆస్క్ ఇంజిన్‌లో ఏంటంటే మనం డైరెక్ట్‌గా ఆన్సర్స్ ఇచ్చేలాగా చేస్తామనమాట. మనం ఏదైనా ఎవరైనా క్వెషన్ అడిగితే దానికి ఆన్సర్ వచ్చేలాగా అవుట్‌పుట్ అనేది మనకు ఉండాలి. ఇక్కడ మనం ఏ క్వెషన్ అడిగినా కూడా ఈ చాట్‌జీపీటీలో మనకి ఆన్సర్ వచ్చేలాగా ఉండాలనమాట. మనం ఏ డౌట్ అడిగినా, ఏ క్వెషన్స్ వచ్చినా అన్నిటికి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మనం ఒక డౌట్ అడిగితే దాని సరౌండింగ్స్ మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేలాగా ఈ ఆస్క్ ఇంజిన్ అయితే డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చే ఇన్ఫర్మేషన్ మన వెబ్‌సైట్‌లో నుంచి తీసుకునేలాగా మనం వర్క్ చేయాలి. లైక్ నెక్స్ట్ వచ్చేసి ఫోకస్ సెర్చ్ ఇంజిన్‌లో ఏం ఫోకస్ చేస్తాము అంటే కీవర్డ్స్, బ్యాక్ లింక్స్, క్లిక్ త్రూ రేట్ ఇవన్నీ కూడా మనకు కన్సిడర్ చేస్తాం. బట్ హ్మ్. ఈ ఆస్క్ ఇంజిన్‌లోకొచ్చేసరికి కన్వర్షనల్ క్వెరీస్ అండ్ కాంటెక్స్ట్, ఇంటెంట్ మనం ఈ మన కంటెంట్ కాంటెక్స్ట్ ఏంటి, యూజర్ ఇంటెన్షన్ ఏంటి, కన్వెన్షనల్ కంటెంట్ ఇట్లా అంటే కంప్లీట్‌గా యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తదనమాట. వాళ్ళు ఏమడుగుతున్నారో దానికి బెటర్ ఆన్సర్, అవుట్‌పుట్ మనం ఎలా ఇవ్వాలి అనేది. బట్ సెర్చ్ ఇంజిన్స్ ఇచ్చేసరికి మనం కీవర్డ్స్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడము, బ్యాక్ లింక్స్ క్రియేట్ చేయడము, ఎక్కువగా యూజర్స్‌ని మన వెబ్‌సైట్‌కి తీసుకురావడం అనేది క్లిక్ త్రూ రేట్ అనమాట. ఎక్కువ విజిట్స్ రావడము, ఎక్కువ ఎంగేజ్ అవ్వడం ఇట్లాంటి వాటికి మనం ఎక్కువ ఫోకస్ చేస్తాం. తర్వాత కంటెంట్ ఫార్మాట్ ఎలా ఉండాలంటే లాంగ్ ఫ్రమ్ బ్లాగ్స్ అంటే రిచ్ కీవర్డ్ రిచ్ అనమాట. ఇలాంటి మన కంటెంట్ అనేది ఇలా ప్లాన్ చేస్తాం. మన వెబ్‌సైట్‌లో ఇంతకుముందంతా ఇలానే కంటెంట్ రాసేవాళ్ళం. బట్ ఇప్పుడు రాసే కంటెంట్ అంటే క్వెషన్ అండ్ ఆన్సర్ స్టైల్ ఇట్లా స్ట్రక్చర్డ్ స్కీమాస్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తాం. స్కీమాస్ అంటే మనకి పెయిడ్ వర్షన్ తీసుకుంటే మనము బ్లాగ్‌కు స్కీమా, ఎఫ్ఏక్యూస్‌కి స్కీమాస్, ఆర్టికల్ స్కీమాస్ ఇట్లా అన్నిటికి కూడా మనం స్కీమాస్ డిజైన్ చేసుకోవచ్చు. బట్ ఫ్రీ వర్షన్‌లో ఏంటంటే మనకు ఒక బ్లాగ్‌కు మాత్రమే స్కీమాస్ వస్తాయి. లైక్ అది మనం స్పెషల్‌గా ఏం చేయక్కర్లేదు. మనకి వర్డ్ ప్రెస్‌లో జస్ట్ స్కీమా ఎనేబుల్ చేసుకుంటే మనము ర్యాంక్ మత్ యాడ్ చేసేటప్పుడు వస్తది చూడండి స్కీమాస్ అని. అట్లా అక్కడ ఎనేబుల్ చేసుకుంటే మనకొచ్చేస్తదనమాట. అది స్కీమా ఎనేబుల్ అయిపోతే ఆటోమేటిక్‌గా ఈ ఆస్క్ ఇంజిన్ కూడా మన కంటెంట్‌ని ట్రాక్ అంటే లైక్ క్రాల్ చేసి ఎండ్ యూజర్‌కి చూపిస్తదనమాట. తర్వాత ఈ సెర్చ్ ఇంజిన్‌కొచ్చేసరికి మనకి బిహేవియర్ ఎలా ఉంటదంటే యూజర్ అదే క్లిక్స్ అండ్ బ్రౌజ్ చేయటం. అంటే మనకి యూజర్ క్లిక్ చేస్తున్నారా లేదా అనేది యూజర్ బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటది. లైక్ నెక్స్ట్ ఇక్కడొచ్చేసి యూజర్ ఏం అడుగుతున్నాడు అనే దానికి డిపెండ్ అయి ఉంటదనమాట ఆన్సర్ ఇంజిన్‌కి. నెక్స్ట్ ఆప్టిమైజేషన్ అంటే మెటా ట్యాగ్స్, బ్యాక్ లింక్స్, స్పీడ్ ఇవన్నీ గూడా మనకు ఆప్టిమైజేషన్ టెక్నిక్స్. బట్ ఇక్కడొచ్చేసింది కన్వర్షనల్ ఫ్రేజెస్, స్ట్రక్చర్డ్ డేటా. ఆహ్, లైక్ మనకి
ఈ కంటెంట్‌లో ఫ్రేజెస్ ఈ ఈ ఇన్ఫర్మేషన్ లైక్ ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటది? లైక్ ఎఫ్‌ఏక్యూస్ ఫార్మాట్‌లో ఉంటుందా? టేబుల్ ఫార్మాట్‌లో ఉంటుందా? అడిగిన క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఫార్మాట్‌లో క్వెషన్ అండ్ ఆన్సర్స్ లైక్ సింపుల్‌గా ఉందా? లేదా? ఇట్లాంటివన్నీ గూడా మనకి ఆన్సర్ ఇంజిన్ అనేది హై ప్రయారిటీ ఇస్తది. ఆహ్, ఇక్కడొచ్చేసి ఫ్యూచర్ ప్రూఫింగ్ అండి. స్టిల్ రిలవెంట్ అండ్ బట్ లిమిటెడ్. ఎసెన్షియల్ ఫర్ ఏఐ డ్రివెన్ డిస్కవరీ. ఇట్లా మనకి ఈ కంప్లీట్‌గా డిస్కవర్ చేసి మనకు అవుట్‌పుట్ ఇస్తది. ఇదొచ్చేసి జస్ట్ లిమిటెడ్ అడిగిన క్వెషన్‌కి మాత్రం అవుట్‌పుట్ చూపిస్తది తప్ప మనకి ఏం కావాలో అది ఇవ్వదనమాట. జస్ట్ ఆహ్, గూగుల్ ఏదైతే ఇండెక్స్ అయితో అది ఇస్తది. దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఆస్క్ ఇంజిన్‌కిను, ఎస్‌సిఓకి ఉన్న డిఫరెన్స్. బట్ అలా అని చెప్పేసి ఆస్క్ ఇంజిన్ వచ్చింది కదా అనేసి ఎస్‌సిఓ ఏమి డౌన్ అవ్వదనమాట. మనకి ఎస్‌సిఓ ఉంటేనే మనకి ఆస్క్ ఇంజిన్ అనేది వర్క్ అవుతది. మనం ఎస్‌సిఓ ప్రాపర్‌గా చేసి మంచి కంటెంట్ మంచిగా అవుట్‌పుట్ తీసుకుంటే ఈ ఆన్సర్ ఇంజిన్‌లో కూడా ప్రాపర్‌గా మన అవుట్‌పుట్ అనేది వస్తది. బట్ ఇక్కడ ప్రయారిటీస్ మారిపోయినాయి. ప్రీవియస్ ఏంటంటే ఏఐ రాకముందు అందరూ హై ప్రయారిటీ సెర్చ్ ఇంజిన్‌కి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ ప్రయారిటీ అనేది ఆస్క్ ఇంజిన్‌కి వస్తుంది. బట్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ ఈ ప్రస్తుతానికి ఇప్పటికున్న ఈ వర్క్ ప్రకారం ఏంటంటే గూగుల్ కంప్లీట్‌గా డేటాని యాక్సెప్ట్ చేస్తేనే ఆ డేటా నుంచి మాత్రమే ఈ ఆస్క్ ఇంజిన్స్ అనేవి యాక్టివ్‌గా వర్క్ చేస్తాయి. ఈ ఆస్క్ ఇంజిన్స్ అనేవి డేటాని గూగుల్ నుంచే తీసుకుంటాయి. కాబట్టి గూగుల్‌లో మనం చేసేటప్పుడు ప్రాపర్‌గా ఎస్‌ఈఓ అంతా కంప్లీట్‌గా చేసుకోవాలి. బట్ చిన్న చిన్న చేంజెస్ తోటి కంటెంట్ ఫార్మేషన్ తోటి యూజర్ ఎలా సెర్చ్ చేస్తున్నాడు ఇవన్నీ డీటెయిల్స్ మనం కన్సిడర్ చేయాలన్నమాట. ఇక్కడొచ్చేసి ఇక్కడ ఎందుకంటే షిఫ్ట్ ఫ్రమ్ సెర్చ్ టు ఆన్సర్స్. పీపుల్స్ అందరూ ఆన్సర్ అదే సెర్చ్ ఇంజిన్ నుంచి ఆన్సర్స్‌కి 2005 నుంచి మనకి కొంచెం ఎక్కువైంది. ఈ ఫ్లో అనేది. అండ్ నెక్స్ట్ ఏఐ డ్రివెన్ ఎక్స్‌పీరియన్స్. ఇది మనకి చాలా ఈజీగా ఉంటది. బట్ నేనిక్కడ ఓన్లీ చాట్ జీపీటీ అని మెన్షన్ చేస్తే ఓన్లీ చాట్ జీపీటీయే కాదు. లైక్ జెమినై గాని, లేకపోతే క్లాడ్ గాని ఇట్లాంటివి మనకి చాలా టూల్స్ ఉన్నాయి. బట్ ఈ ఒక్కొక్క టూల్ కూడా అన్నీ కూడా సేమ్ అంటే వర్క్ చేస్తాయి. బట్ ప్రయారిటీస్ అంటే యూనిక్ పాయింట్స్ ఉంటాయి గదా! అవి డిఫరెంట్ ఉంటాయన్నమాట. లైక్ ఈ క్లాడ్ అనేది ఎక్కువగా మనకి కోడింగ్ రిలేటెడ్‌గా సపోర్ట్ చేయడం. ఎక్కువ ప్రయారిటీస్ డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. ఇట్లా ఒక్కొక్క ఎల్ఎల్ఎం ఒక్కొక్క దానికి హై ప్రయారిటీ ఇస్తుంది. బట్ మిగతా వర్క్ యాజ్ ఇట్ ఈస్‌గా అన్నీ కూడా సేమ్‌గా చేస్తాయి. మనకి ఈ చాట్ జీపీటీ అనేది ప్రాపర్‌గా మనకి మంచి అవుట్‌పుట్స్ ఇవ్వడానికి, బ్లాగ్స్ రాసుకోవడానికి, ఈ కంటెంట్, ఇమేజెస్ జనరేట్ చేసుకోవడానికి హై ప్రయారిటీగా వాడతారు. బట్ కోడింగ్ కూడా వాడతారు. కంపేర్ టు క్లాడ్, చాట్ జీపీటీ అంత కోడింగ్‌కి అన అంటే చిన్న చిన్న కోడింగ్స్ ఓకే. కొన్ని కాంప్లెక్స్ కోడింగ్స్ దగ్గర ప్రాబ్లమ్ అనమాట. డెవలపర్స్ చేసే పెద్ద పెద్ద కాంప్లెక్స్ కోడింగ్స్ ఇట్లాంటి వాటి కాడ. బట్ ప్రస్తుతానికైతే మనకి ఈటన్నిటికి గూడా సేమ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇయన్నీ గూడా ఇలానే ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ అయితే సేమ్ ఇలానే ఉంటాయి. ఇప్పుడేంటంటే నెక్స్ట్ మనకి వాయిస్ సెర్చ్ గ్రోత్ కూడా మనకి పెరుగుతా ఉంది.
ఇక్కడ వచ్చేసి మనకేంటంటే, ఇక్కడ వాయిస్ సెర్చ్ అనేది మనకి ప్రాపర్‌గా ఇంక్రీజ్ అవుతూ ఉంది. అండ్ మాక్సిమం ఈ వాయిస్ సెర్చ్ అనేది ఇంతకుముందు జస్ట్ మనకు తెలిసిన సైట్స్ అంటే అమెజాన్ గానీ, ఎట్లా అంటే పెద్ద పెద్ద సైట్స్ ఎక్కువగా యూజ్ చేసి ఇప్పుడు మాక్సిమం అన్ని ఆప్షన్స్ లైక్ గూగుల్ గానీ, ఈ చాట్‌జీపీటీ గానీ, లైక్ ఏ టూల్ అయినా కూడా మాక్సిమం వాయిస్ సెర్చ్ మీద వర్క్ చేస్తా ఉన్నాను. వాయిస్ సెర్చ్ కూడా హై ప్రయారిటీ అనేదొచ్చింది ఈ ఏఐతో. తర్వాత ఇక్కడొచ్చేసి జీరో క్లిక్ ఫీచర్ అంటే జస్ట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ క్లికింగ్ ద లింక్స్ అంటే లింక్స్ అన్నీ కూడా క్లిక్ చేసుకుంటూ వాటన్నిటిని సెర్చ్ చేసుకున్న మనకి కావాల్సిన అవుట్‌పుట్‌ని రీసెర్చ్ చేసుకునే బదులు ఆహ్, లైక్ ఒకే ఒక క్వెషన్ తోటి మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది సరౌండింగ్స్ ఆ ఇన్ఫర్మేషన్ ఏంటనేది మనం కంప్లీట్‌గా తెలుసుకోవచ్చు. మీకు దీనికోసం ఏమన్నా డౌట్స్ అట్లా ఉన్నాయనుకోండి, ఒకసారి ఇక్కడ చాట్‌జీపీటీని గానీ, ఇయన్నీ టూల్స్‌ని ఒకసారి ట్రై చేయండి. ఈ టూల్స్ మీద కూడా కొంచెం మీకు నాలెడ్జ్ అంటే ఎలా సెర్చ్ చేస్తున్నాయి, ఎలా వర్క్ చేస్తున్నాయి అనేది ఒక ఐడియా వస్తే, ఈ టూల్స్ కూడా మీరు మీ రెజ్యూమ్‌లో యాడ్ చేసుకోండి. మీరు ఏ టూల్స్ మీద వర్క్ చేయగలరు అంటే, లైక్ ఇక్కడ జస్ట్ ఒక క్వెషన్ అడిగి డిజిటల్ మార్కెటింగ్ అని జస్ట్ ఒక చిన్న క్వెషన్ ఇచ్చి, ఒక 100 వర్డ్స్ అనేది తీసుకుందాం. ఇట్లా మనకి ఈ కంటెంట్ ఏమిచ్చింది. మళ్ళీ సేమ్ ఇదే క్వెషను. అసలు మనం మళ్ళా అడిగితే ఆన్సర్ ఎలా ఇస్తున్నాయి అని దీనికి కూడా. ఇక్కడొచ్చేసి మనకి ఇది వచ్చేసి చాట్‌జీపీటీ ప్లస్ క్లాడ్ అనేది మనకి సేమ్ ఒకేలాగా ఫార్మాట్ ఇచ్చింది. కొంచెము ఇన్ఫర్మేషన్ అంతా కూడా రిలేటెడ్‌గా ఉంది. బట్ ఇక్కడ కూడా ఇన్ఫర్మేషన్ అదే ఉంది. బట్ ఇక్కడొచ్చేసి మనకేంటంటే నీట్‌గా ఒక పారాగ్రాఫు, స్మాల్ బుల్లెట్ పాయింట్స్ ఇట్లా ఇస్తుందనమాట. ఇట్లా మనం అన్ని టూల్స్ మీద కొంచెం ఎక్స్‌పీరియన్స్ వస్తే, ఈ టూల్స్‌ని కూడా మనం రెజ్యూమ్‌లో పెట్టుకుంటే, రేపు వాళ్ళు ఏదైనా క్వెషన్ అడిగినప్పుడు ఆన్సర్ చేయడానికి ఉంటుంది. మనకి ఇన్ని టూల్స్ మీద ఎక్స్‌పీరియన్స్ ఉంది అనంటే వాళ్ళకి కూడా కొంచెం ఓకే. వీళ్ళు చేయగలరు వర్క్ అనే ఒక కాన్ఫిడెన్స్ ఒస్తది వాళ్ళకి గూడా. నెక్స్ట్ ఈ ఆన్సర్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, లైక్ ఆన్సర్ ఇంజిన్‌లో ఇక్కడ మనకి ఇక్కడ మనం ఒక ఇన్ఫర్మేషన్ ఇక్కడ క్వెషన్ ఇచ్చాము. ఈ క్వెషన్‌కి ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ఎలా ప్రాసెస్ జరిగి మనకి అవుట్‌పుట్ ఇస్తుంది? అనేది ఇక్కడ మనం ఒక జస్ట్ ఎలా వర్క్ చేస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఆన్సర్ ఇంజిన్ ఆప్టిమైజేషన్‌లో ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్ ఎన్ఎల్‌పి నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ప్లస్ నాలెడ్జ్ గ్రాఫ్ ఈ 3 కలిపి మనకి అవుట్‌పుట్ అనేది ఇస్తుందనమాట. ఏంటంటే ఫస్ట్ మ్యాచ్ కీవర్డ్స్‌ని తీసుకొని ఆన్సర్ ఇంజిన్ అటు మీనింగ్స్, కాంటెక్స్ట్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి అవుట్‌పుట్ ఇస్తుందనమాట. మనం ఒక క్వెషన్ ఇస్తే దీని సరౌండింగ్స్ అంతా మొత్తం ఏంటిది? అసలు ఎలా ఈ కీవర్డ్స్ ఏంటి? ఈ కీవర్డ్‌కి సంబంధించిన దాని కాంటెక్స్ట్ ఏ కాంటెక్స్ట్‌లో మనకిక్కడ ఈ క్వెరీ అనేదొచ్చింది. వాళ్ళు ఇట్లా మొత్తం అనాలిసిస్ చేసుకొని మనకి అవుట్‌పుట్ అనేది ఇస్తుంది. ఫస్ట్ నేచురల్ లాంగ్వేజ్ ఏంటిదంటే, ఇక వాట్ ఈజ్ ఏయూ అంటే ఆన్సర్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది ఏంటి అనేది అలాగే ఏయూ మీనింగ్ ఈ రెండిటికి చూస్తుందనమాట. ఈ నేచురల్ లాంగ్వేజ్ అనేది. ఈ క్వెషన్ ఏంటి అంటే వాట్ ఈజ్ ఎస్‌ఈఓ అంటే ఏం చెప్పాలి? ఎస్‌ఈఓ మీనింగ్ చెప్పాలా? ఎస్‌ఈఓ డెఫినిషన్ చెప్పాలా? లేకపోతే ఇట్లా ఇవన్నీ కూడా అండర్‌స్టాండ్ చేసుకుంటది ఫస్ట్. తర్వాత కాంటెక్స్చువల్ మ్యాచింగ్ దట్ యూజ్ ద సిమాంటిక్ సెర్చ్ ఫర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నాట్ జస్ట్ ఎక్స్‌ట్రా కీవర్డ్స్. సిమాంటిక్ సెర్చ్ లైక్ అంటే మనకి ఎగ్జాక్ట్‌గా ఏముందో దానికి సంబంధించిందే సెర్చ్ చేస్తది. వాట్ ఈస్ ఎస్‌ఈఓ అనే దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎవరి వెబ్‌సైట్స్‌లో ఉంటది, ఏ వెబ్‌సైట్స్‌లో ఉంటదో ఆ వెబ్‌సైట్స్ అన్నిటికి వెళ్లి గ్యాదర్ చేసుకొనొచ్చి మనకి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తదనమాట. అలాగే సోర్సెస్ సెలెక్ట్ చేసుకోవడము. లైక్ అంటే అథారిటీ సైట్స్, ట్రస్టెడ్ సైట్స్, ఫ్యాక్టర్ బేస్డ్ కంటెంట్ ఇవన్నీ గూడా ఈ సోర్సెస్ నుంచి డేటా కలెక్ట్ చేసుకుంటదనమాట. రెస్పాన్స్ జనరేషన్ సమ్మరైజ్ ద
ఇక్కడ వచ్చేసి సమ్మరైజ్ ఆర్ రీఫార్ములేట్ ఇన్ఫర్మేషన్ ఇంటూ క్లియర్ కన్వర్షనల్ రెస్పాన్స్. అంటే డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకున్న తర్వాత డైరెక్ట్గా మనకి ప్రొవైడ్ చేయదన్నమాట. మళ్ళీ ఇది రీసెర్చ్ చేసుకుంటుంది, ఇది కరెక్టా కాదని మళ్ళీ వెరిఫై చేసుకుంటుంది, సమ్మరైజ్ చేసుకుంటుంది, రీఫార్ములేట్ చేసుకొని క్లియర్గా కన్వర్షనల్ రిపోర్ట్ రెస్పాన్స్ అనేది మనకి అవుట్పుట్ చాట్ జీపీటీ ద్వారా కానీ వాయిస్ ద్వారా కానీ ఈ కో పైలట్ కానీ జెమినై కానీ వీటన్నిటి ద్వారా మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. మనం ఏ టూల్ యూస్ చేసుకుంటే ఆ టూల్. అంటే మనం ఇక్కడ క్వశ్చన్ అడగగానే ఆన్సర్ రావడానికి ఇంత ప్రాసెస్ ఉంటుంది. లైక్ ఈ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎలాంటి ఇన్ఫర్మేషన్, ఇది దేనికి మ్యాచ్ అవుతుంది, ఏ కాంటాస్ట్లో అడిగారు, ఎలాంటి అవుట్పుట్ ఇస్తే వీళ్ళకి యాక్యురేట్గా వస్తుంది అని ఫస్ట్ అంతా ఒక రఫ్గా అది డిజైన్ చేస్తుంది. తర్వాత అంతా సమ్మరైజ్ చేసుకొని మళ్ళీ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తుంది. రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి అవాయిడ్ చేస్తుంది. ఇంత వర్క్ జరగడానికి మనకి చాలా ఫ్రాక్షన్ ఆఫ్ టైమింగ్స్లో పడుతుంది. లైక్ ఇక్కడ కూడా ఒక్కసారి మనం ఇది చూడండి, ఒక కంటెంట్ అనేది ఎలా వస్తుంది అనేది. లైక్ ఇలా మనం ఒక వర్డ్ ఇచ్చాము, జస్ట్ అక్కడ ఏదన్నా ఇవ్వనియండి. జస్ట్ ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే ఇది వర్డ్ బై వర్డ్ వస్తుంది మనకి, కంప్లీట్గా ఒకేసారి రాదనమాట. ఇది వర్డ్ బై వర్డ్ మనకి ఇచ్చేస్తూ ఉంటుంది అనమాట. మొత్తం రీఫార్మ్ చేసుకొని జస్ట్ లైక్ ఇలా వచ్చే వాటిని టోకెన్స్ అంటారు. టోకెన్స్ వైజ్గా మనకి అవుట్పుట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇంటెంట్ బేస్డ్ కన్వర్షనల్ ఎలా సెర్చ్ ఉంటుంది అనేది ఇక్కడ మనకి కీవర్డ్స్ ఎలా అవుతున్నాయి, ఇన్ఫర్మేటివ్ కీవర్డ్స్, నావిగేషనల్ కీవర్డ్స్, ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్, ఇట్లా సేమ్ అవే ఇక్కడ ఉంటాయి. ఇది కూడా ఇక్కడ వర్డ్స్ని అలానే డిజైన్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషనల్, నావిగేషనల్ కీవర్డ్స్ ఏంటి, ట్రాన్సాక్షనల్, ఇట్లా డివైడ్ చేసుకుంటుంది మనం ఇచ్చే కీవర్డ్స్ అన్నిటిని. లైక్ సేమ్ మనకి ఎస్ఈఓలో ఎలా ఉంటాయి అవే కాన్సెప్ట్స్, బట్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. మీరు చదువుకున్నా కూడా ఇక్కడ మీకు కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. మనకి ఎస్ఈఓ తెలిస్తే దాని గురించి మొత్తం ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అనమాట. సేమ్ అవే ఉంటాయి, జస్ట్ చిన్న చిన్న చేంజెస్ అంతే. కన్వర్షనల్ సెర్చ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓల్డ్ ఎస్ఈఓ ఏఈఓ డెఫినేషన్ అని వస్తుంది, ఏఈఓ క్వరీ, ఇట్లా బెస్ట్ ఇట్లా మనకి క్వరీ అనేది వస్తుంది అనమాట. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ఏఈఓ అండ్ వై ఇంపార్టెంట్ ఇన్ 2020. ఇట్లా మనం క్వరీస్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. కెన్ ఏఈఓ డెఫినేషన్ చెప్పమన్నా, లేకపోతే ఇది ఓల్డ్ ఎస్ఈఓలో ఇలా అడిగేవాళ్ళం, ఇప్పుడు వచ్చేసి కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ఎస్ఈఓ అనేది ఇట్లా ఏఈఓ క్వరీ ఇస్తాం అనమాట. ఇవి రెండు సిమిలర్, బట్ వే ఆఫ్ ప్రజెంట్ అంటే మనం అడిగే క్వశ్చన్ విధానం అనేది మారిందని. ఇక్కడ మీరు ఇట్లా ఉన్నాయి కదా, ఈ క్వశ్చన్ ఫార్మాట్లో హౌ, వై, వాట్ అనే క్వశ్చన్ ఫార్మాట్లో లైక్ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఏ టూల్ ఎలా ఇస్తుంది అనేది. ఈ ఎఫ్ఏక్యూస్ ఇవన్నీ కావాలంటే మీరు ఒకసారి మళ్ళీ ర్యాంక్ మత్ టూల్ని అన్ఇన్స్టాల్ లైక్ ప్లగ్ఇన్ని అన్ఇన్స్టాల్ చేసి ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే అక్కడ మీకు ఈ స్కీమాస్ మార్కప్లు అనేవి వస్తాయి. అవి యాడ్ చేసుకుంటే అక్కడ మనకు ఒక తెలుస్తుంది, అంటే లైక్ ఏమేమి స్కీమాస్ ఉన్నాయి, బ్లాక్ ఉన్నాయా, ఎఫ్ఏక్యూస్ ఉన్నాయా మొత్తం అక్కడ చూపిస్తుంది. ఆ స్కీమ్ వల్ల కాకపోతే మనకి ఏంటంటే మనది కంప్లీట్గా పెయిడ్ వర్షన్ కాదు కాబట్టి మొత్తం రాదు, ఓన్లీ బ్లాగ్ మాత్రమే స్కీమ్ ఎనేబుల్లో ఉంటుంది, రిమైనింగ్ అన్ని ఎనేబుల్లో ఉండవు అనమాట. మనకి ఏంటంటే ఈ ఆన్సర్ ఇంజిన్లో ఏంటంటే మన ఇచ్చే కంటెంట్ ఎలా ఉండాలంటే ఎండ్ యూజర్ అడిగే క్వశ్చన్కి రిలేటెడ్గా ఆన్సర్ ఉండాలన్నమాట. అట్లా ఉంటేనే మనకి ప్రాపర్ అవుట్పుట్ వస్తుంది మన వెబ్సైట్ నుంచి. లేదా మన వెబ్సైట్ని ఏఐ క్రాల్ చేయడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. లైక్ దానికోసం అని చెప్పేసి ఇంతకుముందు ఏంటంటే వెబ్సైట్ మొత్తానికి ఒక చోట ఎక్కడైనా ఎఫ్ఏక్యూస్ పెట్టేవాళ్ళు, ఇప్పుడు మ్యాక్సిమం ప్రతి టాపిక్కి ఎఫ్ఏక్యూస్ అనేది యాడ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి మీకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓల్డ్ స్టైల్లో ఎస్సీఓకి ఎలా అడిగేవాళ్ళు, అండ్ ఏఈఓ రెడీ అంటే వాట్ ఈజ్ ఏఈఓ, ఇట్లా ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట డైరెక్ట్గా.
ఇక్కడొచ్చేసి ఎఫ్ఏక్యూస్ సెక్షన్‌లో మనం ఎలా కంటెంట్‌ని ఆప్టిమైజ్ చేసుకోవాలి. ఎఫ్ఏక్యూ స్కీమాస్ మాకప్, జేసన్ లో లెవెల్ డిజైన్ డేటా. ఒకసారి మనము స్ట్రక్చర్ డేటా చూసినప్పుడు జేసన్‌లో మనకి స్కీమాని ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది చూసాము. సేమ్ అలాగే స్ట్రక్చర్ మార్కప్ అండి. డైరెక్ట్‌గా వస్తే ఇట్స్ ఓకే. లేదనుకో మనం ఓన్‌గా చేయాలి అంటే అట్లా ఎఫ్ఏక్యూస్‌కి కూడా ఆ లో లెవెల్ డిజైన్‌ని లైక్ జేసన్‌ని యూజ్ చేసి ఆ స్ట్రక్చర్‌కి ఏమని బిల్డ్ చేసుకోవచ్చు. అంటే ఎఫ్ఏక్యూస్ 10 క్వెషన్స్ ఇచ్చామనుకో ఆ 10 క్వెషన్స్‌కి జేసన్‌లో మనకి కోడ్ వస్తుంది. ఆ కోడ్ కాపీ చేసి మన వెబ్‌సైట్‌లో యాడ్ చేసుకుంటాం. ఇట్లా మనం ఎఫ్ఏక్యూస్ స్కీమాని బిల్డ్ చేసుకోవచ్చు. అలాగే కీప్ ఆన్సర్స్ 50-100 వర్డ్స్. ఆన్సర్ ఎఫ్ఏక్యూ క్వెషన్ అండ్ ఆన్సర్స్ 50 నుంచి 100 అంటే 50-100 వర్డ్స్ వరకు మాత్రమే ఉండాలి. పెద్ద పెద్దవి మరి లాంగ్ ఆన్సర్స్‌లా కాకుండా క్వెషన్ ప్లస్ 1.5 లైన్, 2 లైన్స్ ఆన్సర్స్ పెడితే ఈజీగా పీపుల్స్‌కి కమ్యూనికేట్ అవ్వడానికి బావుంటదనమాట. ఎక్కువ ఆన్సర్ ఉందనుకోండి లెంతీగా అంతసేపు వాళ్ళు చదవరు కాబట్టి చిన్న చిన్న ఆన్సర్స్‌తో ప్రాపర్ అవుట్‌పుట్ అనేది ప్రొవైడ్ చేస్తే బెస్ట్ రిజల్ట్ వస్తుంది. దీన్ని మనం మైక్రో కంటెంట్ ఆప్టిమైజేషన్ అంటాము. ఎఫ్ఏక్యూస్ అండ్ మైక్రో కంటెంట్ ఆప్టిమైజేషన్. మేబీ ఇలాంటి వర్డ్స్ కనుక వస్తే అది మళ్ళీ కొత్తది అనేం కాదు. మన కంటెంట్‌లోనే చిన్న చిన్నగా రాస్తాం కదా! దాన్ని మైక్రో కంటెంట్ అంటాం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇవి ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసుకోండి వీటిని. వేటిని ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది చూడండి. మైక్రో కంటెంట్ ఇంక్లూడింగ్ ఎఫ్ఏక్యూస్, స్నిప్పెట్స్, డెఫినేషన్స్, టేబుల్స్, బుల్లెట్ పాయింట్స్ వీటన్నిటిలోని మనం రాసే కంటెంట్‌ని మైక్రో కంటెంట్ అంటాం. ఇంతకుముందు అయితే మనం లార్జ్ బ్లాగ్స్ రాసేవాళ్ళం కాబట్టి మనకి ఈ అవసరం లేదు. బట్ ఇప్పుడు ఏఐలో రాస్తున్నాం కాబట్టి మైక్రో కంటెంట్ యూజ్ చేయాలి అని మనం ఒక వర్డ్‌ని యాడ్ చేసి చెప్పొచ్చు ఇంటర్వ్యూలో. కన్వర్షనల్ క్వెరీ రైటింగ్స్ ఎలా రాయాలి? ఆ క్వెరీ రైటింగ్స్ అంటే వీళ్ళని అంటే జస్ట్ మనం కన్వర్ట్ చేసుకోవడం. ట్రెడిషనల్ కీవర్డ్స్‌ని కాకుండా కన్వర్షనల్ క్వెరీ రైటింగ్ ఎలా రాయాలి? లైక్ న్యాచురల్, హ్యూమన్ స్టైల్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఫార్మాట్‌లో ఉండాలనమాట ఈ కన్వెన్షనల్ క్వెరీస్. ఎలా అంటే హూ, వాట్, వేర్, వై, హౌ ఇట్లా ఈ క్వెషన్ ఫార్మాట్‌లో ఉంటే మనకేంటంటే యూజర్ కన్విన్స్ అవ్వడానికి మనకి ఛాన్స్ ఉంటది. అసలు ఆ ప్రొడక్ట్ అంటే ఏంటి? దానికి ఎలా యూజ్ చేస్తాము? ఎక్కడ యూజ్ చేస్తాము? ఎందుకు యూజ్ చేస్తాము? ఎవరెవరు యూజ్ చేయొచ్చు? ఎప్పుడు యూజ్ చేయొచ్చు? ఇట్లా ప్రతిదానికి ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేసామనుకోండి, వాళ్ళు కన్విన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది కాబట్టి, మనం ఈ ఫార్మాట్‌లో యూజ్ చేసే కంటెంట్‌ని కన్వెన్షనల్ క్వెరీ రైటింగ్ అంటాం. అలాగే వీటన్నిటిని యూజ్ చేసి ఫ్రెండ్లీ రైటింగ్ అంటే యూజర్ ఫ్రెండ్లీ అండ్ మనం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే విధంగా ఆ కంటెంట్ ఉంటే బెటరు. ఇలాంటి కంటెంట్‌ని మనం వాయిస్ సెర్చ్‌కి కూడా ఆప్టిమైజ్ చేసుకుంటే అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ క్వెషన్స్ అడుగుతుంటే వాయిస్ సెర్చ్ ఆన్సర్ ఇస్తూ ఉంటుంది కాబట్టి, మనం ఇలాంటి ఫార్మాట్‌లో రాసేటప్పుడు వాయిస్ సెర్చ్‌కి కూడా క్లియర్‌గా ఉండేలాగా రాస్తే బెటర్ అనమాట. ఇక్కడొచ్చేసి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓల్డ్ కీవర్డ్స్ ఎలా యూజ్ చేసాము, కన్వెన్షనల్ క్వెరీలో ఎలా రాస్తాము. ఓల్డ్‌గా అయితే బెస్ట్ ఏయూ ప్రాక్టీస్ అని చెప్పి రాసినట్టు వాట్ ఆర్ ద బెస్ట్ ఏయూ ప్రాక్టీసెస్ ఫర్ బిజినెస్ ఇన్ 2025 ఇంత క్లియర్‌గా మనం ఎలాబరేట్ చేసి రాసుకోవాలనమాట. ఇట్లా రాయడం వల్ల ఏంటంటే మనకి ఆహ్, హ కొంచెం హై ప్రయారిటీ పెరుగుతుంది మన వెబ్‌సైట్‌కి. ఆన్సర్ ఇంజిన్‌లో కూడా. ఈ కంటెంట్ అనేది హ్యూమన్ లైక్ ఉండేలాగా అంటే లైక్ కంప్లీట్‌గా ఏఐ లాగా కాకుండా హ్యూమన్‌గా ఉండేలాగా రాసేటప్పుడు ప్రాంప్ట్‌లో కూడా మనం యాక్ట్ యాస్ ఎ హ్యూమన్ అని లేకపోతే రైట్ ఎ బ్లాగ్ లైక్ ఎ హ్యూమన్ అని ఇట్లా వర్డ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బ్లాగ్ అదే లైక్ ప్రాంప్ట్ ఇచ్చేసేటప్పుడు. ఇక్కడొచ్చేసి లాంగ్ టైల్ కీవర్డ్స్, న్యాచురల్ లాంగ్వేజ్ క్వెరీస్. లాంగ్ టైల్ కీవర్డ్స్ మనకి చాలా హెల్ప్ అవుతాయి ఇక్కడ కూడా. ఎందుకంటే, మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్‌ని ప్రొవైడ్ చేయడానికి అంటే, మనకి ఎగ్జాక్ట్‌గా అవుట్‌పుట్ ఏం రావాలో, అది మనం తీసుకోవడానికి కొంచెం లాంగ్ టైల్ కీవర్డ్స్‌ని యూజ్ చేసి రాసుకుంటే బెటర్ అనమాట. లైక్ ఇక్కడొచ్చేసి షార్ట్ కీవర్డ్స్ కన్నా కూడా ఇట్లా లాంగ్ టైల్ కీవర్డ్స్ అనేది ఏఐకి కూడా హెల్ప్ అవుతాయి. లైక్ ఎస్‌సీఓలనే కాకుండా.
ఈ లాంగ్ టైల్ కీవర్డ్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, మనకి ఎక్కువ రిలవెంట్ కంటెంట్ జనరేట్ చేసుకోవడానికి ఉంటుంది. అలాగే కాంపిటీషన్ తక్కువుంటది. లాంగ్ టైల్ కీవర్డ్స్ రాసేటప్పుడంటే అందరూ సేమ్ ఇలానే రాయాలని లేదు గదా! అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వాళ్ళు యూజ్ చేస్తారు కాబట్టి, మనకి కాంపిటీషన్ అనేది తక్కువుంటుంది. అలాగే మనకి వాయిస్ సెర్చ్‌కి యూజ్ అవుతుంది. నిచ్ అంటే మన రిలేటెడ్ స్పెసిఫిక్ టాపిక్స్ రిలేటెడ్ మనకు అథారిటీ కూడా బిల్డ్ చేసుకోవడానికి బావుంటుందనమాట. వీటికి గూడా మనం యూజ్ చేసే టూల్స్ ఏమున్నాయంటే సేమ్ టూల్స్ లైక్ ఎస్‌సీఎం రష్, ఊబర్ సజెస్ట్, ఈ క్వరాలో ఏంటంటే మనకి తెలుసు కదా! వాళ్ళు ఎక్కువ క్వెషన్స్ చేస్తూ ఉంటే మనం ఆన్సర్స్ ఇస్తూ ఉంటాం. అప్పుడేంటంటే ఒక హ్యూమన్‌కి ఏమేం డౌట్స్ ఉన్నాయి, అలాంటి డౌట్స్ కూడా మనం ఆన్సర్ ఇవ్వచ్చు అనేసి. ఒకసారి మీరు క్వరా ఓపెన్ చేసి మీరు క్వెషన్స్ డిజిటల్ మార్కెటింగ్ మీద క్వెషన్స్ వెతికారనుకోండి. అంటే డిఫరెంట్ పీపుల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతారు. ఇప్పుడు అందులో మీరు ఒక క్వెషన్ చాలా అట్రాక్టివ్‌గా కనపడిందనుకోండి. లైక్ హౌ హౌ ఏఐ ఇంక్లూడ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్, హౌ బిజినెస్ విల్ ఇంప్రూవ్, ఇట్లాంటి ఏదైనా ఒకటి కనపడిందనుకో, అది మన వెబ్‌సైట్‌లో లేదనుకోండి, ఆ క్వెషన్ తీసుకోవచ్చనమాట. అక్కడి నుంచి కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. లైక్ ఊబర్ సజెస్ట్ నుంచి, ఎస్‌సీఎం రష్ నుంచే కాకుండా ఈ రెడిట్ కూడా ఒక మనకిది సైట్ అయితే ఊరక జస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఉపయోగపడతది. అక్కడ రియల్ టైమ్‌లో యూజర్స్ ఎలా క్వెషన్స్ అడుగుతున్నారు అనే ఆ క్వెషన్స్‌కి అవుట్‌పుట్ మనం ఆ క్వెషన్స్ కోసం మనం ఈ టూల్స్‌ని కూడా యూజ్ చేసుకొని మంచిగా అలాంటి కంటెంట్ మన వెబ్‌సైట్‌లో యాడ్ చేసుకోవచ్చనమాట. అంటే ఎక్కువగా పీపుల్స్ ఇలాంటి క్వెషన్స్ సెర్చ్ చేస్తున్నారు కాబట్టి అలాంటి క్వెషన్స్‌కి ఆన్సర్ ఇస్తే మన వెబ్‌సైట్ మన బిజినెస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మార్కెట్‌లో వాయిస్ సెర్చ్ అనేది చాలా డిమాండ్ పెరుగుతుందన్నమాట. మనం వాయిస్ సెర్చ్ కూడా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. లైక్ మనకి ఎక్కువగా ఏంటంటే మనకి టైప్ చేసే టైం కూడా సేవ్ అవ్వడానికి జస్ట్ మాట్లాడితే మన వాయిస్‌ని రికగ్నైజ్ చేసి మనకి అవుట్‌పుట్ అనేది ప్రొవైడ్ చేస్తది. లైక్ అలెక్సా గాని, సిరి గాని లైక్ ఇట్లాంటివి మనకు తెలుసు ఆల్రెడీ వాయిస్ అసిస్టెంట్స్. అలాగే మనం ఇక్కడి నుంచి మీరు అబ్జర్వ్ చేసేటప్పుడు అంటే లైక్ యూట్యూబ్ కూడా అలాగే మనము క్లిక్ చేసి వాయిస్ తోటి మనము కమాండ్ ఇస్తే మనకి కావాల్సిన అవుట్‌పుట్ ఇస్తది. ఇట్లా మనకు మొబైల్స్‌లో కూడా మనం ఎవరికైనా కాల్ చేయాలి అంటే జస్ట్ వాయిస్ సెర్చ్ కనుక యాక్టివేట్ చేసుకుంటే మనం ఏ నేమ్‌తో అయితే సేవ్ చేసుకున్నామో వాళ్ళ నేమ్ చెప్పి కాల్ చేయమంటే కాల్ చేయడం ఇట్లాంటివన్నీ మనం చూస్తుంటాం కదా! ఇట్లా కంప్లీట్‌గా వాయిస్ సెర్చ్ ఆప్టిమైజేషన్ అనేది వాయిస్ కమాండ్ తోటి చాలా గ్రో అయితే అవుతుంది. లైక్ ఎందుకంటే ఒక మొబైల్ తీసుకొని దాన్ని టైప్ చేసి ఎంత టైం కన్నా కూడా చాలా ఫాస్ట్‌గా అవ్వడం కోసం ఇట్లాంటివన్నీ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. ఇలాంటి వాటికి ఆన్సర్స్ కావాలి అంటే మనం రాసే కంటెంట్ అనేది చాలా యాక్యురేట్‌గా, హ్యూమన్ ఫ్రెండ్లీగా ఉండాలి. అప్పుడే మనకేమో వర్కౌట్ అవుతది. ఇన్ కేస్ అంటే జనరల్‌గా మనం సెర్చ్ ఇంజిన్‌లో వాయిస్ సెర్చ్ చేస్తే ఓకే. బట్ అలా కాకుండా మన వెబ్‌సైట్‌లో ఏదైనా వాయిస్ సెర్చ్ పెట్టుకున్నాం అనుకోండి. మన వెబ్‌సైట్‌లో ఎవరైనా వచ్చి ఈ ప్రొడక్ట్ ఉందా అని ఎవరైనా క్వెషన్ చేస్తే ఆ ప్రొడక్ట్ ఉంది అనే ఆ వాయిస్ సెర్చ్‌కి అర్థం అవ్వాలి అంటే కంప్లీట్‌గా మనం ఆ వాయిస్ సెర్చ్‌కి హెల్ప్ అయ్యే వేలోనే కంటెంట్ మన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసుకోవాలి. ఇక్కడ వాళ్ళకి అంటే లైక్ వాయిస్ సెర్చ్‌కి ఎలాంటి కమాండ్స్ కావాలి అంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. వాయిస్ సెర్చ్‌కి కంటెంట్ రాసేటప్పుడు మనకి ఎలాంటి కమాండ్స్ ఇవ్వాలి అంటే ఏయుఓ డెఫినిషన్ అని అడగగానే హే సిరి లైక్ కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ వాట్ ఈస్ ఏయుఓ మీన్స్ అండ్ వై ఇట్స్ ఇంపార్టెంట్. లైక్ ఇట్లా మనం వాయిస్ సెర్చ్‌కి కమాండ్ ఇవ్వాలి. లైక్ ఇట్లా చిన్న షార్ట్ ఫార్మ్‌లో ఇస్తే కరెక్ట్‌గా అది రికగ్నైజ్ చేస్తదో లేదో అనేది తెలీదు. బట్ మనం ఇట్లా ఇవ్వడం వల్ల ఏంటంటే వాయిస్ సెర్చ్ ఆప్టిమైజేషన్ అనేది ప్రాపర్‌గా అవుతది. లైక్ వాయిస్ సెర్చ్‌కి ఏ పేరైతే ఉంటదో ఆ పేరుతోటి మనం ప్రొనౌన్స్ చేస్తూ లైక్ రిమైనింగ్ మనకి కావాల్సిన
క్వరీస్‌ని అక్కడ వాయిస్ కమాండ్‌కి ఇస్తాం. అది తీసుకొని అది ప్రాసెస్ చేసి మనకి ఆ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ అనేది మనకు చూపిస్తుంది. ఇక్కడ కొన్ని టిప్స్ ఉన్నాయి. రైట్ ఎ కన్వెన్షనల్ టోన్ అండ్ క్వెషన్ వర్డ్స్ అండ్ కీప్ వర్డ్స్ ఇన్ షార్ట్ 30 to 50 వర్డ్స్ అండ్ ఇంక్లూడ్ ద కాంటెక్స్ట్ రిచ్ లాంగ్ టైల్ కీవర్డ్స్ అండ్ యాంటిసిపేట్ ఫాలో ద క్వశ్చన్స్. ఇట్లా ఇవన్నీ కూడా మనం ఫాలో అవ్వాలనమాట. అంటే గూగుల్‌కి మనం ఆ సెర్చ్ ఇంజిన్‌కి కొన్ని రూల్స్ ఫాలో అవుతాం. కానీ ఈ వాయిస్ ఆప్టిమైజేషన్‌కి కూడా మనం వీళ్ళిచ్చిన రూల్స్ అనేవి ఫాలో అవుతూ ఉంటాం. ఇక్కడొచ్చేసి మనకి ఫీచర్డ్ స్నిప్పెట్స్ అండ్ జీరో క్లిక్ ఆన్సర్స్ ఎలా ఇవ్వాలి అనేది ఇక్కడ మనకి కొన్ని ప్రాక్టీసెస్ ఇచ్చారు. జస్ట్ ఇక్కడ మనం చూసుకోవచ్చనమాట. లైక్ వాయిస్ సెర్చ్ డివైసెస్ ఆఫ్టర్ రీడ్ ఔట్ ద ఫీచర్డ్ స్నిప్పెట్స్. మనం ఈ వాయిస్ సెర్చ్ డివైసెస్ ఏం చేస్తాయంటే, మనం ఫీచర్డ్ స్నిప్పెట్‌లో ఇచ్చిన డేటాని రీడ్ చేస్తాయి అఫిషియల్ ఆన్సర్స్ కోసం. అండ్ నెక్స్ట్ జీరో క్లిక్ ఆన్సర్స్ అంటే వెన్ యూజర్ డస్ నాట్ విజిట్ అవర్ వెబ్‌సైట్ ఇట్ ఇంక్రీజ్ ద ఆస్క్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎన్ష్యూర్ యువర్ బ్రాండ్ స్టిల్ పార్ట్ ఆఫ్ ద కన్వర్షన్. లైక్ అంటే మనకి మన వెబ్‌సైట్ విజిట్ చేయకుండానే లైక్ ఇక్కడేంటంటే మనకి ఏదైనా చాట్‌జీపీటీ గాని, లైక్ ఇంకా రిమైనింగ్ ఏఐ టూల్స్‌లో మనం క్వెషన్ అడిగినప్పుడు ఆ వెబ్‌సైట్ గురించి డీటెయిల్స్ ఇవ్వమని ఇది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తదనమాట. ఈ స్నిప్పెట్స్ అన్ని బేస్ చేసుకొని. అలాగే మనకి మాక్సిమం ఉండాల్సింది ఏంటి అంటే, ఇందులో మేజర్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒకటి లైక్ క్వెషన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్‌లో కంటెంట్ ఉండడము. మనం ఏది తీసుకున్నా కూడా సేమ్ అదే రిపీట్ అవుతూ ఉంటాయన్నమాట. ఇంకా కొత్తగా మనం ఎక్స్‌ట్రాగా నేర్చుకునేదైతే ఏముండదు. అండ్ ఇవి 4 గుర్తుపెట్టుకుంటే సరిపోతది. స్ట్రక్చర్డ్ లిస్ట్ అండ్ స్టెప్స్, టేబుల్స్ అండ్ డైరెక్ట్ అండ్ స్కానబుల్‌గా ఉండాలి ఆన్సర్. అండ్ పీపుల్స్ ఏం అడుగుతున్నారు అనే క్వెషన్స్‌ని మనం ఫాలో అప్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ఏక్యూ స్కీమాస్. ఇవి ఉంటే సరిపోతది జస్ట్ ఆస్క్ ఇంజిన్‌కి. రిమైనింగ్ అంతా మనకి ఎస్‌సీఓ ఎలా ఉందో అలానే ఉంటది. బట్ కంటెంట్ రాసేటప్పుడు ఎఫ్ఏక్యూస్ ఇంక్లూడ్ చేయాలి. స్ట్రక్చర్ డేటా లిస్ట్, స్టెప్స్, టేబుల్స్ చిన్న చిన్న పారాగ్రాఫ్స్ లాగా కంటెంట్ అనేది రాసుకోవాలి. ఆన్సర్స్ డైరెక్ట్‌గా వచ్చేలాగా అండ్ లైక్ స్కానబుల్ మనం ఇచ్చిన ఆన్సర్ స్కాన్ చేసుకుంటే ప్రాపర్‌గా ఉండేలా చూసుకోవాలి అంతే. జస్ట్ కవర్ ద పీపుల్ ఆల్సో ఆస్క్. పీపుల్స్ ఏం అడుగుతున్నారు అనే దాన్ని కూడా కవర్ చేసుకోవాలి. లైక్ ఎఫ్ఏక్యూ స్కీమాస్. ఇవి 4 గనక మనం ప్రాపర్‌గా చేయగలిగితే మన వెబ్‌సైట్ అనేది ఏఐలోకి ఆప్టిమైజ్ అయిపోతుంది. ఇంక ఇంతకు మించి మనకి ఎక్కువ ఏమి రిపీట్ అవ్వవు. లైక్ వాయిస్ సెర్చ్‌లో చూసినా, నార్మల్ సెర్చ్‌లో చూసినా అండ్ నెక్స్ట్ వచ్చేసి లోకల్ వాయిస్ లైక్ నియర్ మీ అనే కీవర్డ్స్ తోటి మనం కంటెంట్ రాసుకోవాలి మన వెబ్‌సైట్‌లో. అలాగే ఆ నియర్ మీ అనే కీవర్డ్స్ మనం ఎక్కువగా యూజ్ చేయాలి. అలాగే గూగుల్ మై బిజినెస్ ప్లేస్‌లో గూడా మనం నియర్ మీ అనే కీవర్డ్స్ తోటి కొన్ని పోస్టులు రాయాలి. గూగుల్ మై బిజినెస్ ప్లేస్ అలౌ చేస్తుంది కాబట్టి మనకి పోస్టులు వేయడానికి వాటిని మనం చెక్ జేసుకోవాలి. అట్లా నియర్ మీ కీవర్డ్స్ అనేవి యూజ్ చేసుకోవటం లోకల్ సెర్చ్‌లో ఇంక్రీజ్ చేసుకోవడానికి చేయాలి. లైక్ ఇక్కడ సేమ్ ఇదిగోండి. ఇక్కడ గూగుల్ మై బిజినెస్ ప్లేస్‌లో అండ్ లోకల్ కీవర్డ్స్‌ని యూజ్ చేసుకొని మనం లోకల్ సెర్చ్ ఆప్టిమైజేషన్ చేసుకుంటాం.
లైక్ ఈ స్ట్రక్చర్ డేటా స్కీమా మార్కప్ అనేది సేమ్ మనం ఇంతకు ముందు చేసాం కదా. ఈ స్కీమా డాట్ ఆర్గ్లోకి వెళ్ళి స్కీమాస్ని క్రియేట్ చేసుకొని మన వెబ్సైట్లో యాడ్ చేసుకుంటాం. లైక్ ఆ ఫార్మాట్ ఎలా ఉంటుంది, ఎఫ్ఏక్యూ స్కీమా ఎలా ఉంటుంది అని ఎగ్జాంపుల్కి ఇక్కడ ఇచ్చారు. లైక్ మీరు స్కీమా డాట్ ఆర్గ్ అనే వెబ్సైట్ ఓపెన్ చేసినా కూడా అక్కడ మీకు ఒక క్లారిటీ వస్తుంది అది ఎలా ఇస్తుంది అనేది. లింక్ చూద్దాం. లైక్ డాక్యుమెంట్స్ ఇక్కడ ఈవెంట్స్కి వీటన్నిటికీ ఎలా చేయాలి అనేది డీటెయిల్స్గా కంప్లీట్గా ఇచ్చాడు. ఇవన్నీ మనకు అవసరం లేదు, బట్ ఇక్కడ ఒక్కసారి చూద్దాం. స్కీమా ఇక్కడ మన దగ్గర ఏదైనా స్కీమా ఉందనుకోండి, ఈ స్కీమా వ్యాలిడేటా కాదా అని చెక్ చేసుకుంటాం. లైక్ నెక్స్ట్ వచ్చేసి మన స్కీమా వర్క్ అవుతుందా లేదా అనేది చూసుకోవడానికి నెక్స్ట్ స్కీమా జనరేటర్ లో లెవెల్ డిజైన్ జేసన్ నుంచి. ఈ జేసన్ అనేది కోడ్ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాబట్టి ఎక్కువగా స్కీమాస్ జనరేట్ చేసుకోవడానికి ఈ లో జేసన్నే వాడతారు. లైక్ ఏఐ ఏజెంట్స్ డిజైన్ చేసుకోవడానికి కూడా మనకి ఎక్కువగా ఈ జేసన్నే వాడతారు. జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ అనేసి ఇక్కడ మనం ఏ స్కీమా కావాలి, ఎఫ్ఏక్యూస్కి కావాలంటే ఎఫ్ఏక్యూ స్పేస్ తీసుకుంటాం. ఇక్కడ క్వశ్చన్, ఇక్కడ ఆన్సర్, ఇక్కడ మళ్ళీ యాడ్ ఏ క్వశ్చన్, యాడ్ ఏ ఆన్సర్, ఇట్లా ఆన్సర్స్ చేసుకుంటే మనకి స్కీమా అనేది డెవలప్ అవుతుంది. ఈ స్కీమాని తీసుకెళ్ళి మన వెబ్సైట్లో యాడ్ చేసుకుంటాం. ఇట్లా స్కీమా అనేది డిజైన్ చేసుకుంటాము. ఈ స్కీమా గురించి మనకి ఎక్కువగా తెలుసుకోవాలంటే లైక్ ఈ స్కీమా వెబ్సైట్స్ చూడొచ్చు, బట్ మనకు అది అంత అవసరం లేదు. జస్ట్ జనరేట్ చేసుకొని మన వెబ్సైట్లో యూజ్ చేసుకుంటే సరిపోతుంది. 1 మినిట్ అండి. ఈ స్కీమాస్ యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే మనకి ఈజీగా ఏఐకి మన డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, అంటే లైక్ తీసుకుంటుంది. అలాగే వాయిస్ సెర్చ్కి హెల్ప్ అవుతుంది. తర్వాత మనకి ఇంకా దేనికి స్నిప్పెట్స్ దేనికి దేనికి చేయొచ్చు అంటే లైక్ ఈవెంట్స్కి కానీ, ఎఫ్ఏక్యూస్కి కానీ, గైడ్కి, ఇట్లాంటి వాటికి కూడా మనం వీటిని డిజైన్ చేసుకొని మన వెబ్సైట్లో అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్
ఇన్ కేస్ ఇవి కాకుండా ఇంకేదన్నా కావాలి అనుకోండి ఆర్టికల్‌కి, బ్లాగ్‌కి ఇవి కాకుండా ఇంకేమన్నా కావాలంటే మనం విత్ చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకొనైనా సరే మనం ఇంకా మనకు కావాల్సిన వాటిని డిజైన్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడంటే అక్కడ జస్ట్ వాడు స్టెప్ బై స్టెప్ ఇచ్చాడు. ఎలా చేయాలి అనేది తెలుస్తది. బట్ చాట్‌జీపీటీలోకెళ్ళేసరికి మనకు తెలీదు కాబట్టి ఫస్ట్ ఒక ఐడియా తీసుకోవాలి. ఎలా డిజైన్ చేయాలి? ఏమేమి కావాలి? స్కీమా డిజైన్ చేయాలి అంటే ఫస్ట్ దాని దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు చెప్పిన రిక్వైర్మెంట్స్‌ని బట్టి మనం స్కీమాస్ డిజైన్ చేసుకొని ఇవి కరెక్టా కాదా అనేది మళ్ళీ మనం వాలిడేట్ చేసుకోవచ్చనమాట. చేసుకొని వాలిడేట్ చేసి అది కరెక్ట్ అనుకుంటే అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు మనకి వర్డ్‌ప్రెస్‌కి అయితే అంత అవసరం లేదు. ఇవన్నీ ఏంటంటే కోడింగ్ వెబ్‌సైట్స్‌కి మాత్రం ఇవి చేసి కంపల్సరీ పెట్టాలి. వర్డ్‌ప్రెస్ ఏంటంటే ఆటోమేటిక్‌గానే ఇచ్చేస్తుంది. బట్ మనం పేమెంట్ తీసుకొని దాన్ని అప్డేట్ చేసుకోవడం. హ్మ్. ఇక్కడ జావా స్క్రిప్ట్ గురించి కొంచెం అయితే ఇన్ఫర్మేషన్ అంటే జేసన్ ఎందుకు వాడుతున్నారు అనే దాని గురించి ఇక్కడ కొంచెం మనకి ఇచ్చాడు. మనం ఇంప్లిమెంట్ చేయడానికి ఈజీగా ఉంటుందనమాట. ఈ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ అనేది. హ్మ్. మైక్రో డేటాని యాడ్ చేసుకోవడం లైక్ అంటే ఇంప్లిమెంట్ చేయడానికి ఇంటర్ఫేస్ విత్ పేజ్ లేఅవుట్స్ వీటన్నిటి కూడా మనకి ఈ జావా స్క్రిప్ట్ అనేది బాగా యూజ్ అవుతది. జేసన్ అనేది సారీ. లైక్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారంటే మనం ఏఐ గురించి కూడా అనుకున్నాం కదా! ఇక్కడ వచ్చేసి గూగుల్ గాని, బింగ్, ఏఐ ఇంజినీర్స్ అంటే ఏఐ ఏజెంట్స్ వీటన్నిటికి కూడా మనకి జేసన్ అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది. ఇక్కడొచ్చేసి మనం ఇందాక టూల్స్ ఉన్నాయి గదా! గూగుల్ రిచ్ రిజల్ట్ టెస్ట్ ఇదొచ్చేసి స్కీమా వాలిడేట్ అవుతుందా లేదా చెక్ జేసుకోవడానికి, ఈ స్కీమా జనరేట్ చేసుకోవడానికి అండ్ ఇది స్కీమా జనరేషన్ చేసుకున్నాక ఈ స్కీమాని మానిటర్ జేయడానికి సెర్చ్ కన్సోల్ టూల్ వాడతాము. స్కీమా డాక్యుమెంట్స్‌లో ఇందాక చూసిన డాక్యుమెంట్స్‌లో హ్మ్. అన్ని స్కీమాస్‌కి సంబంధించిన డేటా అనేది మనకి అవైలబుల్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ అన్నీ రీడ్ చేసుకుంటే మనకి కంప్లీట్‌గా తెలుస్తుంది. ఇందాక ఇక్కడ చూసాం కదా! ఈ డాక్యుమెంట్స్‌లో కంప్లీట్‌గా అన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుందనమాట. ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్‌కి వీటన్నిటికి స్కీమాస్ వీటి గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఎక్స్‌టెన్షన్స్‌కి, అడిషనల్ రిసోర్సెస్ ఏమున్నాయి, ఇవంతా చూసుకుంటే దీని గురించి మనకు కంప్లీట్ ఒక ఐడియా వస్తది. బట్ మనకైతే ఇవన్నిటితో అవసరం ఉండదు. బట్ వీటి గురించి తెలుసుకొని ఎలా యూజ్ చేసుకోవాలో చాలు. వీటిని కంప్లీట్‌గా డెవలప్ చేయడానికి డెవలపర్స్ చూసుకుంటారు. మనకి అంత ఈ డెవలప్‌మెంట్ తోటి పని లేదు. జస్ట్ కాకపోతే ఐడియా కోసం అంతే. ఇక్కడొచ్చేసి ఆన్సర్ ఇంజిన్ లైక్ చాట్‌జీపీటీ గానీ, లైక్ అలెక్సా గానీ, ఇవన్నీ సిరి గాని ఇవన్నీ ఏంటి అంటే స్ట్రక్చర్డ్ డేటాని బేస్ చేసుకొని అండ్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్ ఇవి 2 కూడా ఇంక్లూడ్ అయ్యి వర్క్ చేస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే మనకి సైట్ స్పీడ్, మొబైల్ రీడబిలిటీ ఇవి కూడా మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే మొబైల్ ఫస్ట్ మనకి వెబ్‌లో ఉండేది ఆప్టిమైజేషన్. తర్వాత మొబైల్స్ వచ్చిన తర్వాత మొబైల్ ఫస్ట్ అని తీసుకొచ్చారు. మొబైల్‌లో ఇండెక్స్ అవ్వకపోతే వెబ్‌లో గూడా మనకి ప్రాపర్ ర్యాంకింగ్ రాదనమాట. ఇప్పుడేంటంటే మనకి నెక్స్ట్ వచ్చేసి వాయిస్ సెర్చ్ వీటికి కూడా మనకి ఫస్ట్ ఆప్షన్ ప్రయారిటీ అయితే ఇస్తున్నారు. బట్ మామూలుగా ఇక్కడ మొబైల్ ఫస్ట్ గూగుల్ వాళ్ళు హై ప్రయారిటీ తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడేంటంటే దాన్ని ఏఎంపీ పేజెస్ అంటారు. లైక్ అంటే యాక్సలరేటెడ్ మొబైల్ పేజెస్ అని అంటాము. ఈ పేజెస్‌కి మనకి వెబ్‌సైట్ ప్రాపర్‌గా
ఆప్టిమైజ్ అవుతుందా లేదా అనేది. తర్వాత ఇమేజ్ లేజీ లోడింగ్స్ అంటే ఇమేజెస్ సైజెస్‌ని డిక్రీజ్ చేసుకోవటము. అలాగే కోర్ వెబ్ వైటల్స్ లైక్ ఎల్‌సిపి, ఎఫ్ఐడి అని లైక్ ఈ ఉన్నాయి గదా! వీటికి సంబంధించి అంటే లైక్ వెబ్‌సైట్‌లో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్ ఉంది, కోడింగ్‌లో ప్రాబ్లమ్ ఉందా? లేకపోతే ఇమేజెస్‌లో ప్రాబ్లమ్ ఉందా? ఇంకేమన్నా ఎక్స్‌ట్రా ఉన్నాయా? ఇవన్నీ కూడా కోర్ వెబ్ వైటల్స్ వీటిని చూసుకోవడం. లైక్ మనకి ఏంటంటే సెర్చ్ కన్సోల్‌లో వస్తాయి. అక్కడ చెక్ జేసుకుంటాం మనం. దీనికోసం మళ్ళీ స్పెషల్‌గా వేరే ఏం టూల్స్ ఏముండవు. ఇవి గూడా సేమ్ అంతా మన ఎస్‌ఈఓ రిలేటెడే ఉంటది. జస్ట్ చెప్పిన 4 పాయింట్స్ అంతే. లైక్ మనము ఆప్టిమైజ్ చేసుకోవడం. లైక్ కంటెంట్ వచ్చేసి క్వెషన్ ఫార్మాట్‌లో స్కీమాస్ యాడ్ చేయటం, స్ట్రక్చర్డ్ డేటా ఇట్లా ఈ చిన్న చిన్నవి తప్ప మనకి మిగతా అంతా గూడా సేమ్ ఉంటుంది. ఇక్కడ ఏఐ డ్రివెన్, పర్సనలైజ్డ్ అండ్ ప్రెడిక్టివ్ ఆన్సర్స్. ఇక్కడొచ్చేసి మనకి పర్సనలైజ్డ్‌గా ఇఫ్ యూజర్ ఆఫ్టెన్ ఆస్కింగ్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని అడిగితే ఏఐ మే రికమెండెడ్ యువర్ కోర్స్ మోర్ అంటే మనకి కోర్స్ అనేది రికమెండ్ చేస్తుంది. లైక్ ప్రెడిక్టివ్ ఆన్సర్స్ ఏంటంటే ఏఐ వచ్చేసి మనకి సజెషన్ చేస్తుంది ఆన్సర్స్ బిఫోర్ యూ ఆస్కింగ్. లైక్ గూగుల్‌లో ప్రెడిక్టివ్ సెర్చ్ అంటే మనకు సెర్చ్‌లో అక్కడ మనం సెర్చ్‌ని అడగడానికన్నా ముందు ఇది మనకేందంటే ఈ ఆన్సర్ ఇది కరెక్టా కాదా అనేది ప్రిడిక్ట్ చేసుకొని మనకి పర్సనలైజ్డ్ ఆన్సర్ అనేది ప్రొవైడ్ చేస్తుందనమాట. లైక్ ఇక్కడొచ్చేసి మనకేం జస్ట్ కేస్ స్టడీస్ అవి ఉన్నాయి. ఫైనల్ ప్రాజెక్ట్ అంటే ఎలా చేయాలి, ఏంటి అనేది ఊరక జస్ట్ ఇందులో మీరు ఎగ్జాంపుల్స్ ఇవి చూసుకుంటే మీకు అర్థమైతది. జస్ట్ అన్నీ కూడా సేమ్ రిలేటెడ్ ఉంటాయి. ఫ్యాషన్ రిటైల్ స్ట్రక్చర్డ్ ప్రోడక్ట్ ఎఫ్ఏక్యూస్ ఎలా చేయాలి, లైక్ ఇక్కడ ఏ క్లినిక్ ఆప్టిమైజ్డ్ ఎఫ్ఏక్యూస్ ఎలా చేస్తాం, ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు చెక్ చేసుకుంటే సరిపోతది. ఇంకా దీంట్లో వచ్చేసి మనకేంటంటే కెరియర్స్ ఏమున్నాయి, ఏఐ స్పెషలిస్ట్, వాయిస్ అంటే ఇవి డిఫరెంట్. ఇంకా నెక్స్ట్ కంప్లీట్‌గా ఏఐ సైడ్ వెళ్ళేవి ఇవి. ఏఐ కంటెంట్ స్ట్రాటజిస్ట్. ఇవి మీరు ఒకసారి చూసుకోండి ఇది కంప్లీట్ అయిన తర్వాత. ఈ క్వెషన్ దీంట్లో అయితే మనకేం ఎక్కువగా క్వెషన్స్ అయితే రావు. మామూలుగా మేజర్‌గా ఇప్పటివరకు ఫేస్ చేసిన క్వెషన్స్ అంటే లైక్ అంటే మీరు ఏఐలో ఎలా ఆప్టిమైజ్ చేస్తారు? లేదా ఎల్ఎల్ఎమ్స్‌కి వెబ్‌సైట్స్ ఎలా ఆప్టిమైజ్ చేస్తారు? ఇప్పటికి చాలామంది బిజినెస్ ఓనర్స్‌కి ఇంకా అవేర్‌నెస్ రాలేదు దీని మీద. వాళ్ళకి మనం అంటే వాళ్ళు ఇంటర్వ్యూలో అయితే వాళ్ళు అడిగితేనే మనం చెప్పాలి. లేదంటే మనం దాని గురించి డిస్కస్ చేయకపోవడం బెటర్. బట్ తర్వాత వర్క్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, ఒకవేళ ఆళ్ళు అడగలేదు అన్నట్లు కాకుండా, మనం ఏఐలో గూడా ఇంప్లిమెంట్ చేసి, వాళ్ళకి మేము ఇట్లా ఎల్ఎల్ఎమ్స్‌లో గూడా ఈ వెబ్‌సైట్‌ని ఆప్టిమైజ్ చేసాము. ఇట్లా చేస్తామని ఆళ్ళకి ఇంటిమేషన్ చేసి, మనం ఆ వర్క్ చేసి, దాన్ని చేస్తే మన చేసే వర్క్‌కి వాల్యూ ఉంటదిలే. ఇంక ఇన్ ఫ్యూచర్ ఏంటంటే, కంప్లీట్‌గా గూగుల్ సెర్చ్ అనేది చాలా వరకు తగ్గిపోయి, కంప్లీట్ ఏఐ మీద డిపెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం ఏఐని ఎక్కువగా ఇందులో ఆప్టిమైజ్ అయ్యేలాగా వర్క్ చేస్తే బెటరు. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ ఇన్ తెలుగు అని ఇచ్చామనుకోండి. జస్ట్ ఇక్కడ మనకొక లిస్ట్ వస్తుంది. ఈ లిస్ట్ ఎలా వస్తుందనేది ఒకసారి చూడండి ఇది. డిజిటల్ మార్కెటింగ్, ఏఐ డిజిటల్ మార్కెటింగ్. ఆ! మనది ఏఐ అని కొడితే ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ తెలుగు అంటే
మనది ఫస్ట్ వచ్చింది శ్రీష డిజిటల్. ఇట్లా రిమైనింగ్ కంపెనీ మనకి నెక్స్ట్ వచ్చినాయి అనమాట. ఇట్లా ఏంటంటే మనకి ఈ లిస్ట్ రావడానికి ఇక్కడ మన వెబ్సైట్ ఆప్టిమైజేషన్ కావాలి అంటే చిన్న చిన్న ఆన్సర్స్, అలాగే ఇక్కడ వచ్చేసి మన వెబ్సైట్స్ లిస్ట్ వస్తుంది. నెక్స్ట్ సెర్చ్ ఇంజిన్ లాగా ఇది వర్క్ చేస్తుంది అనమాట. లైక్ ఇది ఆన్సర్స్ ఇస్తుంది, ప్లస్ లైక్ ఇక్కడ ఈ ఫార్మాట్లో మనకి సెర్చ్ ఇంజిన్ లాగా వర్కౌట్ చేస్తుంది. ఆల్మోస్ట్ 7 వెబ్సైట్స్ లిస్ట్ ఇచ్చింది. కానీ సెర్చ్ ఇంజిన్లో అది 10 కానీ బిలో 10 కానీ వస్తాయి తప్ప మోర్ దెన్ 10 రిజల్ట్స్ అయితే రావు ఆర్గానిక్లో. కానీ ఇక్కడ అలా కాదు. మనము ఎన్నైనా తీసుకోవచ్చు. మనకు 10 ఇన్స్టిట్యూట్స్ కావాలా, 50 ఇన్స్టిట్యూట్స్ కావాలా, ఇట్లా లిస్ట్ ఇచ్చేస్తే ఉన్నయన్నీ ఇస్తుంది. ఒకవేళ మనము ఒక 1000 అడిగామనుకోండి, మేబీ అవి 500 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయనుకోండి. ఆ 500 ఇచ్చేసి 500 ఇన్స్టిట్యూట్సే ఉన్నాయి. మోర్ దెన్ మిగతా 1000 ఇన్స్టిట్యూట్స్ మా దగ్గర డేటా లేదనో, లేకపోతే ఇన్స్టిట్యూట్స్ అవైలబుల్ లేవనో ఇన్ఫర్మేషన్ వచ్చేస్తది. కానీ సెర్చ్ ఇంజిన్‌లో మనకి అలా రాదనమాట. ఇట్లా మిగతా టూల్స్ కూడా మీరు కొన్ని సెర్చ్ చేసుకోండి. క్వెషన్స్‌ని బేస్ చేసుకొని, అంటే మీరు వెతుకుతున్నప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ కనపడిందనుకో, ఈ ఇన్ఫర్మేషన్‌కి అవుట్‌పుట్ ఎలా వస్తుంది? ఈ ఇన్ఫర్మేషన్‌కి రిజల్ట్ ఎలా వస్తుంది? ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్ లిస్ట్ అని ఇచ్చినప్పుడు ఇది మనకి ప్రాపర్‌గా లిస్ట్ ఇచ్చేసింది. ఇప్పుడు ఎవరైనా ఏ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ తెలుగులో సెర్చ్ చేస్తున్నారనుకోండి, ఈ లిస్ట్ మొత్తం వాళ్ళు చూసుకొని ఓకే. ఇన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇందులో బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏది అని మళ్ళీ క్వెషన్ చేస్తే దానికి అవుట్‌పుట్ ఇచ్చేస్తది. ఫీజ్ ఎంతున్నాయి ఏంటి అనేది కంప్లీట్‌గా ఇక్కడ మనం క్వెషన్స్ ఏస్తూ ఉంటే ఆన్సర్స్ వచ్చేస్తది. మనం కంప్లీట్‌గా వెళ్ళకుండా అట్లా. ఇక్కడ మనకి జెమినైలో చూడండి. జెమినైలో ఇక్కడ రాలేదా? ఇక్కడ మనకి వేరే ఇన్స్టిట్యూట్స్ లిస్ట్ వచ్చింది. కానీ మన లిస్ట్ రాలేదు. అంటే దీంట్లో ఆప్టిమైజ్ అవ్వలేదు. ఇది ఎక్కడ ఆప్టిమైజ్ అవ్వలేదు చెక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఆప్టిమైజ్ చేసుకుంటాం. ఇట్లా మనకి బట్ ఈ డిజిటల్ బడి అని వీళ్ళు ఇవన్నీ ఏంటంటే ఇక్కడ మనకి ఈ టూల్స్ అన్నీ వచ్చినాయి. మనకి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి చాట్ జీపీటీలో మాత్రమే వస్తుంది. దీంట్లో రావట్లేదంటే ఇప్పుడు మనం ఆన్సర్ వెతుక్కోవాలి. లైక్ ఎందుకు రావట్లేదు ఇక్కడ? దీనికి ఎలా ఆప్టిమైజ్ చేయాలి మిగతా వాటిలో రావడానికి? అనేది మనం ఒక అనాలిసిస్ చేసుకొని మళ్ళీ అవుట్‌పుట్ అనేది ఇట్లా తీసుకురావడానికి ట్రై చేయాలి. వర్క్ అయితే మాత్రం ఇట్లా ఈ ప్రాసెస్‌లో చేసుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ మీరు కంటెంట్ రాసేటప్పుడే ఈ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. అంటే లైక్ అందులో మనకి ఎఫ్ఏక్యూస్ వస్తున్నాయా లేదా? ఆన్సర్స్ చిన్నగా ఉన్నాయా లేదా? లైక్ ఎగ్జాక్ట్ ఆన్సర్స్ ఉన్నాయా? ఇట్లాంటివన్నీ కూడా మీరు కంటెంట్ రాసి అనాలిసిస్, అంటే లైక్ ఒకసారి మీరు ఎడిట్ చేసుకోవడం కంటెంట్ అయితే చూస్తారు కదా! అది చూసినప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. ఆస్క్ ఇంజిన్‌కి మనం రాసే కంటెంట్ ఆప్టిమైజ్ అవుతుందా లేదా అనేది. ఓకేనండి.